పరీక్షల్లో టాపర్గా నిలవాలనే కోరిక ఎవరికుండదు చెప్పండి. మరి ఆ కలను నిజం చేసుకోగానికి వేల ఏళ్ల క్రితమే చాణక్యుడు ఒక పక్కా ప్రణాళికనిచ్చాలని మనలో ఎంతమందికి తెలుసు? సరే, ఈరోజు మనం ఆ చాణక్యుడి టైం టేబుల్ గురించి, అంటే ఆ టాపర్స్ కోడ్ వెనుకున్న రహస్యమేంటో విడమర్చి చూద్దాం. చదువు మీద కాన్సంట్రేట్ చేయడం కష్టంగా ఉందా? ఓవైపు సోషల్ మీడియా, మరోవైపు ఫ్రెండ్స్, ఇలాంటి డిస్ట్రాక్షన్స్తో ఇబ్బంది పడుతున్నారా? అయితే కంగారు పడకండి, ఇది చాలామంది స్టూడెంట్స్ ఫేస్ చేసే ప్రాబ్లమే. దీనికి ఒక పవర్ఫుల్ సొల్యూషన్ ఉంది. విచిత్రమేంటంటే ఈ సొల్యూషన్ ఏదో కొత్త యాప్లోనో లేటెస్ట్ టెక్నిక్లోనో లేదు. ఇది ఏకంగా 2000 సంవత్సరాల నాటి ప్రాచీన జ్ఞానంలో దాగుంది. కాలం గడిచే కొద్దీ దీని పవర్ ఇంకా పెరుగుతోందంతే. అయితే చాణక్యుడి సక్సెస్ కోడ్ అంటే ఏదో గంటలవారీగా వేసుకునే టైం టేబుల్ అనుకుంటే పొరపాటే. ఇది క్రమశిక్షణ, ధ్యానం, కఠోర శ్రమ, ఇంకా స్టడీ స్కిల్స్, ఈ నాలుగింటిని కలిపిన ఒక పవర్ఫుల్ సిస్టమ్ అన్నమాట. ఈ 4 పిల్లర్స్ మీదే అద్భుతమైన రిజల్ట్స్ ఆధారపడుంటాయి. సరే, మరి ఈ సిస్టమ్ను ఎలా ఫాలో అవ్వాలో చూద్దాం. ఫస్ట్ స్టెప్, ఉదయాన్ని జయించడం. దీన్నే బ్రహ్మముహూర్తం అని కూడా అంటారు. అంటే ఉదయం 4:30 నుంచి 7:30 మధ్య సమయాన్ని సరిగ్గా వాడుకోవడమే విజయానికి మొదటి మెట్టు. ఈ మార్నింగ్ రొటీన్ చుట్టానికి చాలా సింపుల్గా ఉంటుంది, కానీ చాలా ఎఫెక్టివ్. 4:30కి లేవటం, 5 గంటలకే కష్టమైన సబ్జెక్ట్తో స్టార్ట్ చేయటం, ఆ తర్వాత 7 గంటలకి బ్రేక్ఫాస్ట్, ఒక చిన్న వాక్తో రీఛార్జ్ అవ్వటం. ఈ సింపుల్ ప్లాన్ రోజంతా యాక్టివ్గా ఉంచుతుంది. ఈ పనుల వెనక ఉన్న సైన్స్ ఏంటో చూడండి. ఉదయం 4:30 నుంచి 5 గంటల మధ్య మెడిటేషన్, చిన్న చిన్న ఎక్సర్సైజ్లు చేస్తే బ్రెయిన్కి ఆక్సిజన్ బాగా అంది కాన్సంట్రేషన్, మెమరీ పవర్ పెరుగుతాయి. ఇక 5 నుంచి 7 వరకు బ్రెయిన్ పవర్ పీక్స్లో ఉంటుంది. అందుకే మ్యాథ్స్, ఫిజిక్స్ లాంటి టఫ్ సబ్జెక్టులను అప్పుడు చదివితే చాలా ఈజీగా అర్థమవుతాయి. అందుకే చాణక్యుడు ఏమన్నారంటే, ఉదయాన్నే లేచి పని మొదలుపెట్టినవాడే విజయాన్ని అందుకుంటాడు. అందరూ నిద్రలో ఉన్నప్పుడు మనం మన లక్ష్యం కోసం మేల్కొని ఉండటమే సక్సెస్కి మొదటి గుర్తు. ఓకే, మార్నింగ్ని విజయవంతంగా మొదలుపెట్టాం. ఇప్పుడు మన ప్రొడక్టివిటీ పీక్స్లో ఉండే టైంకొద్దాం. ఉదయం 7:30 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఈ కోర్ స్టడీ అవర్స్ని ఎలా మాస్టర్ చేయాలో చూద్దాం. ఇక్కడ ఒక సింపుల్ స్ట్రాటజీ ఉంది. మన బ్రెయిన్కి తగ్గట్టు పనిని కేటాయించడం. మార్నింగ్ టైంలో బ్రెయిన్ చాలా పవర్ఫుల్గా ఉంటుంది, సో సైన్స్, న్యూమరికల్స్ లాంటి వాటికి అది పర్ఫెక్ట్ టైం. అదే మధ్యాహ్నం వచ్చేసరికి బ్రెయిన్కి కొంచెం రెస్ట్ కావాలి. అందుకే లాంగ్వేజెస్, థియరీ చాప్టర్స్ లాంటి లైట్ సబ్జెక్ట్స్ మీద ఫోకస్ పెట్టాలి. షెడ్యూల్ ఇలా ప్లాన్ చేసుకోవాలి. 7:30కి రెండో ఇంపార్టెంట్ సబ్జెక్ట్, 9:45కి ప్రాక్టీస్ సెషన్, ఇక 12:45కి ఒక చిన్న పవర్ న్యాప్ లేదా రిలాక్సేషన్. ఇది చాలా చాలా ముఖ్యం. ఆ తర్వాత 1:45కి లైట్ సబ్జెక్టులు. గుర్తుంచుకోండి, గంటల తరబడి చదవడం కన్నా సరైన బ్రేక్స్తో చదవడం వల్లే మంచి రిజల్ట్స్ వస్తాయి. ఈ స్ట్రక్చర్డ్ షెడ్యూల్ వెనకున్న అసలైన మ్యాజిక్ డిసిప్లిన్. ఈ క్రమశిక్షణనే ఒక యావరేజ్ స్టూడెంట్కి, టాపర్కి మధ్య తేడాను క్రియేట్ చేస్తుంది. అందుకే చాణక్యుడు క్రమశిక్షణ ఉన్నవాడిని చూసి సింహం కూడా భయపడుతుంది అన్నారు. చదవడం ఒక ఎత్తు అయితే, చదివింది గుర్తుపెట్టుకోవడం ఇంకో ఎత్తు. ఇప్పుడు మనం ఈవినింగ్ రొటీన్ మీద ఫోకస్ చేద్దాం. సాయంత్రం 4 గంటల నుండి రాత్రి 10 గంటల మధ్య మనం నేర్చుకున్నదాన్ని మన బ్రెయిన్లో లాక్ చేయడం ఎలాగో చూద్దాం. ఈవినింగ్ రొటీన్లో 3 ఇంపార్టెంట్ స్టెప్స్ ఉన్నాయి. 1, 4 నుంచి 6 గంటల మధ్య మైండ్ మ్యాప్స్, షార్ట్ నోట్స్తో ఆ రోజు చదివిందంతా రివైజ్ చేయాలి. ఇది ఇన్ఫర్మేషన్ని లాంగ్ టర్మ్ మెమరీకి పంపుతుంది. 2, 6 నుంచి 6:45 వరకు ఏదైనా ఫిజికల్ యాక్టివిటీ చెయ్యాలి. ఇది బాడీ ఎనర్జీని మైండ్ ఎనర్జీగా మారుస్తుంది. ఫైనల్గా రాత్రి 9 నుంచి 9:30 మధ్య ఓ 10 నిమిషాలు క్విక్ రివిజన్ చేసి నెక్స్ట్ డే ప్లాన్ రెడీ చేసుకోవాలి. నెక్స్ట్ డేకి ప్లాన్ చేసుకోవడం ఎందుకంత ముఖ్యం? ఎందుకంటే రేపు ఏం చేయాలో ఈరోజే డిసైడ్ అయితే ఉదయం లేవగానే ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా డైరెక్ట్గా యాక్షన్లోకి దిగిపోవచ్చు. చాణక్యుడు చెప్పినట్టు, తర్వాతి అడుగును ముందే ప్లాన్ చేసేవాడే నిజమైన తెలివైనవాడు. ఈ ప్లానింగే అందరికన్నా మనల్ని ఒక అడుగు ముందుంచుతుంది. ఇప్పటిదాకా మనం టైం టేబుల్ అంటే ఏం చేయాలి, ఎలా చేయాలి అనేది చూశాం. కానీ దాని వెనుకున్న ఫిలాసఫీ, అంటే ఎందుకు చేయాలో అర్థం చేసుకోవడం కూడా అంతే ముఖ్యం. ఈ షెడ్యూల్ను ఒక లైఫ్ స్టైల్గా మార్చే చాణక్యుడి 5 గోల్డెన్ రూల్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం.
రూల్ నంబర్ 1. వాయిదా వేయడం మనకు మనమే పెట్టుకునే శత్రువు. ఈ రోజు పనిని రేపటికి వాయిదా వేస్తున్నామంటే మన విజయాన్ని కూడా వాయిదా వేస్తున్నట్టే లెక్క. డైలీ టార్గెట్స్ తప్పకుండా కంప్లీట్ చెయ్యాల్సిందే. రెండవది, మన స్నేహాలే మన దారిని నిర్ణయిస్తాయి. మన చుట్టూ ఉన్నవాళ్లు మన ఆలోచనల్ని, అలవాట్లని ప్రభావితం చేస్తారు. మంచి ఫోకస్తో ఉన్న ఫ్రెండ్స్తో ఉంటే మన కాన్సంట్రేషన్ కూడా ఆటోమేటిక్గా పెరుగుతుంది. మూడో రూల్, రహస్యాలను రహస్యంగానే ఉంచాలి. మన లక్ష్యాల గురించి అందరికీ చెప్పకూడదు. ఎందుకంటే వాటి గురించి మాట్లాడటంలో టైం వేస్ట్ చేయకుండా సైలెంట్గా వాటిని సాధించడంపై ఫోకస్ పెట్టినప్పుడే అసలైన పవరొస్తుంది. మన రిజల్ట్సే మాట్లాడాలి. నాలుగవది, ఇది విక్టరీకి ఒక సింపుల్ ఫార్ములా. ధైర్యం ప్లస్ క్రమశిక్షణ ఈజ్ ఈక్వల్ టు విజయం. కష్టమైన సబ్జెక్టులని ఎదుర్కోవడానికి ధైర్యం, ప్రతిరోజూ ప్లాన్ని ఫాలో అవడానికి క్రమశిక్షణ, ఈ రెండూ కలిస్తే విజయం మనదే. ఇక 5వ చివరి రూల్, జ్ఞానానికి 3 శత్రువులు ఉంటారు. వాళ్లనుంచి మనల్ని మనం కాపాడుకోవాలి. మనల్ని ముందుకు వెళ్లనివ్వకుండా ఆపే ఈ శత్రువులను గుర్తించి వాళ్ళని జయించాలి. మరి ఆ 3 శత్రువులెవరంటే, మొదటిది ఆత్మవిశ్వాసం లేకపోవడం. నా వల్ల కాదు అనే ఆలోచనే అన్నింటికన్నా పెద్ద ఓటమి. రెండవది కోపం మన ఆలోచనా శక్తిని తగ్గించి తప్పుడు నిర్ణయాలు తీసుకునేలా చేస్తుంది. ఇక మూడవది పరధ్యానం. ముఖ్యంగా ఈ రోజుల్లో మన మొబైల్ ఫోనే మన ఏకాగ్రతను దొంగిలించే అతిపెద్ద శత్రువు. కాబట్టి ఫైనల్గా మనం గుర్తుంచుకోవాల్సిన విషయమేంటంటే, సక్సెస్ అనేది యాక్సిడెంటల్గా వచ్చేది కాదు. అదొక సిస్టమ్. సరైన ప్లానింగ్, క్రమశిక్షణతో కూడిన పద్ధతిని ఫాలో అయితే విజయం ఎవరికైనా సాధ్యమే. ముగించే ముందు ఒక చిన్న ప్రశ్న. ఈ పవర్ఫుల్ సిస్టమ్ నుండి ఏ ఒక్క అలవాటును రేపటి నుండే మొదలుపెట్టబోతున్నారు? ఉదయాన్నే లేవడమా? లేక డిస్ట్రాక్షన్స్ను తగ్గించుకోవడమా? ఏ చిన్న మార్పైనా సరే విజయానికి అదే తొలి అడుగు కావచ్చు.